మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. దుషతాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి. పరమేశ్వర, ఈ రకంగా అయినా మా ఇంటి శాపాన్ని నువ్వు తొలగిస్తే అంతే చాలు స్వామి. ఏంటి బామ్మ? మన వంశానికి మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తోంది. బావ కూడా ఇలా బెండ్ అవుతాడని నేను ఊహించలేదమ్మా. మీ అమ్మలాంటి ఆడాళ్ళుంటే ఏ మగాడికైనా ఈ తిప్పలు తప్పు అమ్మా. ఎక్కువ మాట్లాడవంటే వాడు చంటి ప్రదక్షిణ చేస్తున్నాడు, మీతో శూలదండను వేయిస్తాను. సోలదండనంటే పెద్ద దీపపు కుంది ఉంటుంది కదా, దాని మీద కూర్చోబెడతా. అంత దండ నాకెందుకులే. ఏంటక్క, వీడికి నిజంగా పుణ్యం కట్టుబెడుతున్నావా? పూజ పూర్తయ్యేలా ఉంది, ఏం ప్లాన్ చేసావు? ప్రదక్షిణ పూర్తయితే పూజ పూర్తయినట్టు కాదురా. ఏం జరగబోతుందో జస్ట్ వాచ్. బ్రహ్మార్పణమస్తు. బాబు, ఇప్పటిదాకా అపసవ్యంగా ప్రదక్షిణలు చేశాం, ఇప్పుడు సవ్యంగా ప్రదక్షిణలు చేద్దాం. అయ్యయ్యో, ఎంత అపచారం జరిగింది! శివుణ్ణి అభిషేకించే పంచామృతాన్ని నేలపాలు చేశావు కదయ్యా. ఇది మహా అపచారం, ఘోర పాతకం. ఎందుకిలా జరిగింది పంతులు గారు? బహుశా వీరికి ఈశ్వరానుగ్రహం లేదేమోనమ్మా. వీరికి పట్టిన దోషానికి ఇంకా కాలదోషం పట్టలేదేమో. అంటే ఏంటి పంతులు గారు, ఈ పెళ్లి జరగదా? ఎంత పూజ చేసినా ఫలితం లేనట్టేనా? అవునులే, అయిష్టంగా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? బాగా చెప్పారు. నేను ఉదయం నుంచి గమనిస్తూనే ఉన్నాను.
వీరికేవీ నచ్చటం లేదు. పూజ వద్దన్నారు, పట్టు వస్త్రాలు ధరించనన్నారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. మీరు ఆగండి పంతులు గారు. మీరు చెప్పండి స్వామి, ఏం చెయ్యాలి ఇప్పుడు? పూజ జరిపించడం వరకే నా వంతమ్మా, అది నెరవేరలేదు. మిగతాది మా పంతులు గారిని అడగండి. నాకు కాస్త వ్యవధి కావాలి, ఆలోచించి చెప్తాను. అలాగే. సరే మంగా, మేడం దగ్గరికి ఇద్దరం వెళ్ళి డబ్బులు అడుగుదాం పద. నాకు ధైర్యం చాలట్లేదు బాబాయ్. మేడం గారిని చూడాలంటేనే భయంగా ఉంటుంది. నువ్వే వెళ్ళడుగు. మన ఊళ్ళో పెద్ద మగరాయిలా ఉంటావు, మేడం దగ్గర ఎందుకు భయపడతావు? ఏమో బాబాయ్, ఆవిడంటేనే వణుకొచ్చేస్తుంది. త్వరగా వెళ్ళు బాబాయ్. సరే సరే, నేను వెళ్ళి అడుగుతాను, నువ్వు ఇక్కడే ఉండు. ఆ రౌడీలు మళ్ళీ ఇటువైపు వస్తారేమో, వాళ్ళ కంట పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా? సరేలే, నువ్వు వెళ్ళు. మార్నింగ్ నుంచి జైగాడికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బలేస్తున్నావక్క. వాడు నష్టజాతకుడని వాడి మీద వాడికే అనుమానం జాలి కలిగేలా చేసావు. అప్పుడే ఏమైంది రిషి? అసలు కథ ముందుంది. కాసేపట్లో వాడి జాతకం మొత్తం బయట పెడతాను. నిత్య వాణ్ణి చీకొట్టేలా చేస్తాను. పరిచయ వేదికే ఈ దేవుడా, నమస్తే మేడం. నువ్వేంటి ఇక్కడికొచ్చావు? సార్ రమ్మన్నారు. ఎందుకు రిషి? నేనెప్పుడు చెప్పానురా? ఫోన్లో చెప్పారు కదా సార్. రే, నేనేదో తమాషాగా అంటే నిజంగానే వచ్చేసావా? తమాషా ఏంటి సార్? సరే, ఎందుకొచ్చావు చెప్పు. మన ఇంట్లో పనిచేసే మంగా వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదు మేడం, గుండె జబ్బు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డబ్బులు ఇస్తేనే ఆపరేషన్ చేస్తారట. 10 లక్షలు కావాలి మేడం, మీరు ఇస్తే. ఏంటి 10 లక్షలు కావాలా? ఎంత ధైర్యం రా నీకు? పనిలో చేరి 5 రోజులైనా కాలేదు, ఇంకా 25 రోజులు పని చేస్తే గాని నెల అవదు. అప్పుడు కూడా మీ ఇద్దరికి కలిపిచ్చేది 10,000. అలాంటిది 2-3 కాదు, ఏకంగా 10 లక్షలు అడుగుతావా? 2-3 వేలు అయితే పని కట్టుకొని ఇంత దూరం ఎందుకు వస్తాం సార్? పెద్ద మొత్తం కాబట్టే మీరే పెద్ద దిక్కు అనుకొని మీ దగ్గరికి వచ్చాం. ఏయ్, మేము మీకు పెద్ద దిక్కేంటి? నేనేమైనా దిక్కులేని వాళ్ళని ఆదుకోవడానికి ట్రస్ట్ నడుపుతున్నాను అనుకున్నావా? వెళ్ళు. అలా అనకండి మేడం, మిమ్మల్నే నమ్ముకొని వచ్చాం. మీరు కాదంటే మాకు వేరే దారి లేదు. అవతల మంగా వాళ్ళ అమ్మ చావు బతుకులో ఉంది మేడం. మేమిక్కడ టెన్షన్లో ఉన్నాం, విసిగించకుండా వెళ్ళు. ప్లీజ్ మేడం, మంగ కూడా వచ్చింది మేడం, ఇక్కడే ఉంది మేడం, పిలవమంటారా మేడం? రేయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నిన్నే వెళ్ళమంటుంటే మళ్ళీ దాన్ని పిలుస్తానంటావేంటి? ఎక్కడికి పడితే అక్కడికొచ్చి డబ్బులు కావాలనంటే ఎక్కడి నుంచి వస్తాయి? దయచేసి డబ్బులు లేవని చెప్పకండి మేడం. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. మంగ వాళ్ళ అమ్మను బతికించండి. జీవితాంతం బానిసల్లా మీకు ఊడిగం చేస్తాం. మీ కాళ్ళు పట్టుకుంటారు, కాపాడండి మేడం. రిషి, ఏంటి చూడు. షిట్. మేడం, లే లే, మళ్ళీ కనిపించావంటే ఉన్న ఉద్యోగం కూడా ఊరు. సార్! మా అక్కకు వచ్చిన కోపానికి నేను చంపనైనా చంపుతుంది. సార్!
భగవంతుడా, మేడం గారు డబ్బులు ఇస్తారని ఆ అమ్మని బతికించుకోవచ్చని మంగకు ఆశ పెట్టాను. ఇప్పుడు దానికి నేను ఏమి సమాధానం చెప్పను. ఏదో ఒక దారి చూపించు తండ్రి. మంగ ఇద్దరిలా కనిపిస్తుందేంటి? నా కళ్ళు నన్ను మోసం చేయట్లేదు కదా. ఈ ఊర్లో నాలాగా ఇంకెవరైనా ఉన్నారంటావా? ఎవరెవరో కనిపించి నన్ను పలకరిస్తున్నారు. నేనెవరో బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అంటే మంగ చెప్పిందంతా నిజం అన్నమాట. మంగలా మరో మనిషి ఉంది. ఈ మనిషి ఎవరు? ఈ మనిషికి మంగను పలకరించిన వాళ్ళకి సంబంధం ఏంటి? స్వామి, 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 ఏమిటి బాబు? ఆ అమ్మాయి ఎవరు? తన నిత్యా శ్రీనివాస్, స్వరూప శ్రీనివాస్ కూతురు, మిస్ హైదరాబాద్. ఈ రోజు ఈవినింగ్ ఫంక్షన్ హాల్లో తన పెళ్ళే అనౌన్స్ చేయబోతున్నారు. యశో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాలయో పుంసాం. మేడం గారి కూతురా? అంటే మంగ చెప్పిన దేవీపురం పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురు. అందుకే అటువాళ్ళు ఇటువాళ్ళు మంగను మేడం గారు అమ్మాయే అనుకున్నారు. అనుమానమే లేదు. అదే మొహం, అదే ఎత్తు, అదే పర్సనాలిటీ. అచ్చు గుద్దినట్టు ముమ్మూర్తులా ఇద్దరూ ఒకేలా ఉన్నారు. గెటప్ ఒక్కటే తేడా. నిత్య, ఏంటి నాకంటే ముందు వచ్చేసావా? ఎందుకే అక్కెక్కడా? ఎవరెవరో కనిపించి నన్ను పలకరిస్తున్నారు. మేడం గారికి అమ్మాయి అంటే ప్రాణం. తనేమడిగినా కాదందు.
నిజంగా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను మంగ, నిజంగా డబ్బులు ఇస్తా అన్నారు. మేడం గారు ఎంత మంచోళ్ళో బాబాయ్. ఎంతైనా పెద్దోళ్ళే. పెద్ద మనసుంటుంది వాళ్లకు. అడగ్గానే అన్ని డబ్బులు ఇస్తానన్నారంటే మేడం గారు దేవతతో సమానం కదా బాబాయ్? పద బాబాయ్. ఎక్కడికి? మేడం గారి దగ్గర డబ్బులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం. అక్కడ అమ్మ ఒక్కతే ఉంది. డబ్బులు ఇప్పుడు ఇవ్వట్లేదు. అదేంటి మళ్ళీ? అంటే మేడం గారు మంచి హడావిడిగా ఉన్నారు, ఏదో పూజ ఉందట. మరెలా బాబాయ్? ఈ ఊళ్ళోనే సాయంత్రం ఫంక్షన్ ఉందంట. ఆ ఫంక్షన్ లో మేడం గారు అమ్మాయిని, కాబోయే అల్లుడు గారిని బంధువులకి స్నేహితులకి పరిచయం చేస్తున్నారట. మనం సాయంత్రం వరకు ఆగి ఆ ఫంక్షన్కి వెళ్దాం. ఏంటి బాబాయ్, ఫంక్షన్లు విందులు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా మనం? అమ్మ ఏ స్థితిలో ఉందో తెలిసి కూడా. చెప్పేది పూర్తిగా వినుమంగా. ఆ ఫంక్షన్లో మేడం గారు మనకి డబ్బులు ఇస్తానన్నారు. అప్పటిదాకా మనం ఎదురు చూడక తప్పదు. ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇచ్చుంటే బాగుండేది కదా. అవును, నువ్వు తన కూతురువి, తను మీ అమ్మ. అడగగానే ఇస్తుందా ఏంటి? అది కాదు మంగా. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఇవ్వాలంటే వాళ్ళు కూడా వెంట తెచ్చుకొని ఉండరు కదా. సాయంత్రానికి ఎలాగలా అరేంజ్ చేసిస్తారు. సరే బాబాయ్, డబ్బులు ఇవ్వగానే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవాలి. అలాగే కాని ఫంక్షన్లో నువ్వు ఇలా రావడం బాగుండదు మంగా. ఏ, ఈ లంగావని బానే ఉంది కదా, ఎందుకు బాగోదు? ఎందుకంటే ఫంక్షన్కి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, మనం కూడా అలాగే ఉండాలి కదా. మనం పనోళ్ళం కదా బాబాయ్, గొప్పోళ్ళ మధ్య గొప్పగా ఎలా ఉండగలం? నువ్వు మోడర్న్ డ్రెస్ వేసుకున్నావు అనుకో, ఆ గొప్పింటోళ్ళు పిల్లలాగుంటావు. ఛీ, బాగోదు బాబాయ్. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎందుకు బాగోదు? మేడం గారు గొప్పవారు, మేడం గారు పని మనిషి కూడా రిచ్ గా ఉందని అనుకుంటారు. కానీ మేడం గారు నన్ను అలా చూస్తే తిడతారు. ఏం తిట్టరు. మోడర్న్ డ్రెస్ లో మేడం గారి దగ్గరికి వెళ్లి 10 లక్షలు కావాలి మామ్ అని అడుగు, అంతే ఇచ్చేస్తారు. మామేంటి? మామ్ అంటే ఇంగ్లీష్ లో అమ్మగారు అని అర్థం. డ్రెస్ తోటే భాష కూడా మార్చాలి కదా మంగా. ఏంటో బాబాయ్, ఏదేదో చెప్తున్నావు. అసలు ఇదంతా ఎందుకు? నువ్వు మేడం గారిని డబ్బులు అడిగేసావు కదా. సాయంత్రం సరాసరి ఫంక్షన్ కి వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. సరిపోదు. ఎందుకు బాబాయ్ సరిపోదు? నీకు డబ్బులు కావాలా, సమాధానం కావాలా? డబ్బులే కావాలి. కానీ లేదు, గీనీ లేదు. నేను చెప్పినట్టు చేయాలి, అంతే. సరే బాబాయ్, మరి డ్రెస్సు కొన్నాం. ఎక్కడా? అది కూడా తెలీదా? బట్టల కొట్టులో. అసలే ఈ చీరాల బట్టలకి ఫేమస్. పిచ్చెక్కిచ్చేద్దాం పదా, రామంగా రా. పరమేశ్వర, శాపం గురించి బయటపడకుండా చూడు తండ్రి. స్వామి, జాతకాలు కలిసేలా చూడు. జాతకాలు దరిద్రంగా ఉన్నాయని చెప్పాలి దేవుడా. అమ్మా, 2 జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటారా, లేక ఎలాగైనా వారి వివాహం జరగాలని అబద్ధం చెప్పమంటారా? అదేంటి పంతులు గారు,
వాళ్ళకి మంచి జరగాలనే కదా మిమ్మల్ని జాతకాలు చూడమన్నావు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి. యథార్థం చెప్తే తట్టుకునే శక్తి మీకుందా?